న్యూస్ రాజమండ్రి పార్లమెంటు స్థానం పరిధిలో టీడీపీ శాసనసభ అభ్యర్థులంతా సమర్థులే అని చెప్తున్నారు ఎంపీ అభ్యర్థి మాగంటి రూప. అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా ఓటర్లంతా తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రచారంలో దూసుకుపోతున్న మాగంటి రూపతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తూర్పుగోదావరి జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి మాగంటి రూపాదేవి గారు, అలాగే అనపత్తి శాసనసభ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు నియోజకవర్గంలో దుమ్ము రేపే బైక్ ర్యాలీతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఉన్నారు. అలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మర ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. మనతో పాటు మాగంటి రూపాదేవి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, మొత్తం మీ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు మీరు? అంటే మీకు టైం తక్కువగా ఉంది. కోఆర్డినేషన్ అయితే చాలా బాగుందండి. అదృష్టవశాత్తు మాకు 7 ఎమ్మెల్యేలు అంటే చాలా మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారు సిటీలో ఉంటాం. ఆవిడకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ ఫ్యామిలీ. రాజానగరంలో అయితే హ్యాట్రిక్ మాకు, ఆయన 3వ సారి నుంచి ఉంటున్నారు. సో ఆయన చాలా బాగా ఎలక్షనీరింగ్ చేసుకుంటున్నారు. ఆయన అక్కడ మాకు రూరల్ విజయ్ చౌదరి గారు 9వ సారి ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నారు. సో ఆయన అయితే అందరికన్నా ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ అనపర్తి అయితే 2వ సారి రామకృష్ణారెడ్డి గారు. ఈయనకి పొలిటికల్గా ఫ్యామిలీ అయితే మూలారెడ్డి గారు అంటే అనపర్తి అంటే మూలారెడ్డి గారు అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీ. సో మాకు ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. అక్కడ ఈ వెస్ట్కి వస్తే అది మా కంచుకోట తెలుగుదేశం పార్టీకి. 3 నియోజకవర్గాలు పెట్టింది పేరు మా పార్టీకి. అనిత్ గారు కొత్తగా వచ్చిన పార్టీ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ పార్టీ ఒక దీంట్లోనూ ఎటువంటి ఉత్సాహంలో కానివ్వండి, ఒక దీంట్లోనూ ఎటువంటి తేడా లేదు. ఒకసారి నాయకత్వం ఈ క్యాండిడేట్ ఇది అని డిసైడ్ అయిన తర్వాత ఎవరు మ్యాండేట్ ఏదైనా కూడా గెలిపించుకోవాలనే ఒక తీర్మానంతోనే పనిచేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే నియోజకవర్గంలో అర్బన్ సెట్టింగ్, రూరల్ సెట్టింగ్ 2 ఉన్నాయి. ఎక్కడ మీకు ఫేవర్గా ఉన్నట్టు మీకు కనిపిస్తాం? లేదండి, అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే పీపుల్కి ముఖ్యమైన ఒక ఇది. అర్బన్ వాళ్ళైనా రూరల్ వాళ్ళైనా పీపుల్ మైండ్ సెట్ అయితే అదే. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అంటే మనిషి ఏమనుకుంటున్నాడు, అర్బన్ అయినా రూరల్ అయినా ఆంధ్రప్రదేశ్ ముందుకు నడవాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే చంద్రబాబు గారి నాయకత్వమే చాలా ముఖ్యం అనేది అయితే ప్రజలు డిసైడ్ చేసేసారండి. సో అందరూ ఒకేలాగానే ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 ఎలా జరుగుతుంది అనేది అర్బన్లో కానీ రూరల్లో కానీ ఒకే తీరులో జరుగుతుంది. కాబట్టి అందరూ ఒకే దశలోనే ఉన్నారు. మాగంటి రూపాదేవి గారు అయితే నా నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూర్యుడు రథానికి జవనాస్వాలలాగా అలా పనిచేస్తూ ఉన్నారు. దీంతో మా తెలుగుదేశం రథం రాజమండ్రి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో సలాగ్గా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చింతపల్లి లాకుల దగ్గర నుంచి కెమెరా ప్రసాద్తో వర్మ, టీవీ9 ఈస్ట్.